హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఇంటి దగ్గరనే ఉన్నా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని మా వాళ్ళకైతే స్నాక్స్ అయితే చేస్తున్నా. ఏం స్నాక్స్ ఒకసారి అయితే చూడండి. పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఏమన్నా లేదా మమ్మీ ఏం చేయలేదా అని అయితే అడుగుతాళ్ళు. నేనైతే ఏమైనా స్నాక్స్ చేద్దామని అయితే పిండి అయితే కలుపుతాను. తొలి ఏకాదశి రోజు అయితే మా ఇంటికి అయితే పోయినా. కాకపోతే మా అమ్మనైతే మంచిగా ఉంటే మాత్రము మా అమ్మనే చేసి పెట్టేది. గారెలైనా మడుగులైనా ఏదో ఒకటి ఆమె చేత కాకుండా కానీ ఏదో ఒక చేసి పెట్టేది. కాకపోతే మరీ చేత కాకుంటున్నది. అందుకని నేనైతే ఏం చేయమని ఇబ్బంది పెట్టలేదు ఆమెను. ఆమె కూడా ఇక చేస్తా అని అనలేదు. ఆమెకు చేత అనేది మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే చేసి ఖచ్చితంగా పెడుతుంది. నేను కూడా అంత ఆమెను ఇబ్బంది పెట్టలేదు. ఏం చేయకుండా ఏం కాదు అమ్మని హెల్త్ మంచిగా చూసుకోమని అయితే చెప్పిన నేను. మా అమ్మ పండుగలనే కాదు ఖాళీ టైంలో ఉన్నప్పుడు కూడా మేము పోతే ఎప్పుడన్నా ఒకసారి వెళ్తే మాత్రము ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పెడుతుంది. కొంచెం నాకే బాధ అనిపించింది, మా అమ్మ మంచిగా ఉంటే నాకు ఏదో ఒకటి చేసి పెట్టు మా పిల్లలు తిందురని కొంచెం బాధ అనిపించింది. తప్పదు ఇక ఆమె హెల్త్ చూసుకోవాలి ఫస్ట్ అని నేనైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడైతే కారం ఎత్తాను. కారం ఎర్రగా ఉన్నది, కారం కూడా మస్తు కారం ఉన్నది. అందుకే కొంచెమే ఎత్తాను, పిల్లలు తింటారని. అన్నీ వేసిన, ఉప్పు వేసిన ఇందులో. అయితే మా అత్తమ్మ అన్నది చెకోడీలా వేయి వాళ్ళకి అని అన్నది. కానీ ఇక చెకోడీలు అయితే ఒక్కరోజు 2 రోజులు తింటారు. ఇట్లా మడుగులలాగా చేద్దామని అయితే నేను అనుకుంటాను. ఒక వారం రోజులు అట్లా తింటారని. ఇక ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు కూడా ఇంతకుముందుకే వేసిన, కొంచెం తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ వేస్తున్నా. ఇక నాకున్న టాస్క్ ఏంటిదంటే ఈ పిండి పిసకడం. ఈ పిండి అయితే అస్సలు పిసకడం అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రము ఎంత వేయాలి ఏంటిది అనేది నాకైతే అస్సలు అర్థం కాదు. అందుకే నేను ఎప్పుడు ఎక్కువ చాలా చేయను. ఒకటే మడుగు పెద్దగా ముక్కుడు నిండేస్తే మంచిగా చిన్న వేయాల్సిన అవసరం లేదు. అందుకని అయితే మొత్తం ఒకటేసారి ముక్కుట్లో పెద్దగా తిప్పుతానా. దానికైతే నా అప్పాలు చేయడమైతే అయిపోయింది. ఎన్ని చేసిన చూడలే. ఇక మంచిగా మా పిల్లలు వచ్చేవరకు అయితే ఈ స్నాక్స్ దగ్గర పెడితే మంచిగా తింటారు. ఇక ఎక్కువ మా చిన్న అబ్బాయిని అయితే ప్రతిసారి చెప్తాను, ఆయనకైతే అన్నం తినడం తక్కువ, ఇట్లా ఏదైనా చేసి పెడితే మంచిగా తింటాడు. ఇక తప్పదు ఇవన్నీ, ఈ బోర్లు తోమడం ఇవన్నీ అయితే తప్పదు. ఎట్లాగూ కడుపుకు ఏదో ఒకటి చేసుకోవాలంటే ఈ పని కూడా తప్పదు. ఇక మబ్బు అయితే ఎంత మబ్బు వస్తుందంటే ఇప్పుడు ఎంత వర్షం పడుతుందా అన్నట్టు మబ్బులను అయితే పడుతుంది. మొత్తం మేఘాలు అయితే నల్లగా అయిపోయినాయి. ఎంతో వర్షం పడుతుంది అనుకున్నా నేనైతే. అసలు ఆ వర్షం ఒక 5 నిమిషాలు కూడా ఇట్లా వచ్చి అట్లా వేయింది. ఆ వీడియో తీసుకొని స్వీట్ మెమొరీ లాగా పెట్టుకునేటట్టు అట్లా వచ్చి ఇట్లా పోతుంది వర్షం అయితే. కాకపోతే వాతావరణం అయితే మస్తు ఉన్నది, చల్ల గాలి, నల్లటి మేఘాలు, మస్తు అనిపించింది అసలు మాకైతే. ఇక పిల్లలు వచ్చినాక ఇట్లా వాతావరణం అయితే చేంజ్ అయింది సడన్గా. ఆ పిల్లలు రాకముందుకైతే మస్తు ఎండ కొట్టింది. స్వచ్ఛమైన గాలి వారం వర్షం అయితే వస్తుంది. ఇదే ఫస్ట్ టైం మస్తు గాలి, మళ్ళీ వర్షం కూడా వస్తుంది. ఇట్లా గాలి వారం ఉన్న వర్షం వస్తే భయం అవుతుంది, మన చెట్లు ఇరిగి మీద పడతాయి రోడ్ల మీద అని. ఇండ్లలో ఉన్న చెట్లు కూడా విరిగే అవకాశం ఉంటుంది, అంత గాలి వారం అయితే వస్తుంది.
ఇగో ఇక్కడనైతే ఒక కోతిని చూపెడతానా, మంచిగా పడుకున్నది అది. ఎత్తాది సుత్తాది ఎత్తాది సుత్తాది. దానికి ఫుల్ నిద్ర వస్తుంది అసలు. ఒక పిల్లర్ ఉన్నది, పిల్లర్ మీద పడుకున్నది పోయి. ఇంతకుముందుకి ఇక్కడనే ఉండే, కొడితే అటు మొక్కనవి. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అన్నమాట. పొద్దున్నే వర్షం అయితే పడ్డది. చిక్కెంటికలు గిన్నెలు ఇస్తామని ఒక ఆయన వస్తే మాత్రము నా చిక్కెంటికలు అన్నీ ఈ గిన్నెలకే అవుతాయి మొత్తము. కానీ ఆయన బేరం గిట్టనియలేదు, ఎందుకంటే చాలా ఇచ్చిన, మస్తు ఎంటికలు అయితే ఇచ్చినా కానీ ఆయన ఒక్క మగ్గ జగ్గు కూడా ఇస్తలేడు అసలు. ఆయన దగ్గర గిట్టది బేరం అని అయితే నేను అన్ని సంచులన్నీ చూసినా, మళ్ళీ సపరేట్గా నేనైతే తెచ్చుకున్నా. అసలు ఎంతకో కొంతకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అట్లా అమ్ముకునే వాళ్ళే అంత కఠినంగా ఉంటే మాత్రం బేరాలు కావు అని మేము చెప్తున్నా కూడా ఆయన వింటనే లేడు. ఎంతో అంత ఇది తీసుకొని ఎంతో అంత ఇస్తా అమ్మా అని అంటే అయిపోతుంది కదా. ఆయన అసలు గింత కూడా ఒక్కటి కూడా ఇయ్యనని అంటాడు. ఇక నేను కూడా సపరేట్గా ఆయనకి అంత బలవంతంగా ఎందుకు ఇవ్వాలని మేము కూడా సపరేట్గా నా ఇంటికి తెచ్చుకున్నాం. మా చిన్న అబ్బాయి పుట్టిన కాడ నుండి అయితే నా జుట్టు అయితే మస్తు రాలిపోతుంది, అసలు విపరీతంగా రాలిపోతుంది. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రము ఏంది అంత పిల్లి తోక లెక్క అయిందని అంటారు. ఇక నేను కూడా నా జుట్టు మీద అంత ఇంట్రెస్టే పెడతలేను, మొత్తం ఊడిపోతుంది. ఈ చిక్కెటికలకే అవుతాను నా జుట్టు మొత్తము. ఇక మాకైతే ఈ కోతులు అయితే మస్తు ఇబ్బంది పెడతాయి అసలు. పిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే మస్తు భయం అవుతుంది, ఎందుకంటే అవి ఏమంటలేవు, కాకపోతే పక్క నుండే పోతానే కానీ మన భయం మనకే ఉంటుంది. ఒకవేళ సడన్గా మీదికి ఎగబడితే ఎట్లా అని అసలు వచ్చేది కూడా కొంచెం కూడా సప్పుడు కాకుండా వెనకకి వస్తాయి. నేను సడన్గా కిటికీ డోర్ తీసే వరకు ఆన్నే కూర్చున్నది, అంటే ఇంటి ముందుకు వచ్చింది. నేను వెళ్ళగొడితే మళ్ళీ ఇటు వెనక సైడ్ వచ్చి కూర్చున్నది. అది ఎంత కొట్టినా కూడా పోతలేదు, మస్తు ఇబ్బంది అవుతుంది ఈ కోతులతో అయితే మాకు. ఇక చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అసలు ఎంత మస్తు భయపడతారు పిల్లలు కూడా. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.